శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 101వ భాగము. రాముడు అగస్త్య మహర్షి వైభవం చెబుతున్నాడు. ఒకప్పుడు వింధ్యా పర్వతం సూర్యుణ్ణి అడ్డగించింది. ఈ మహర్షి దాని గర్వం అణిచి దక్షిణ దిక్కుకి వచ్చాడు. లోకాలను కాపాడాడు, లోకార్చితుడయ్యాడు. ఈయనది హితప్రవృత్తి, మనకు శ్రేయస్సులు కలిగిస్తాడు. వీరిని అర్చించి వనవాస శేషాన్ని గడుపుదాం. దేవతలు, గంధర్వులు, సిద్ధులు ఇక్కడికే వచ్చి ఈ మహర్షిని అర్చించి పెడుతూ ఉంటారు తెలుసా? అసత్యవాదులు, క్రూరులు, శకులు, నృశంసులు, కాముకులు ఇక్కడికి అడుగుపెట్టి జీవించలేరు. ఇక్కడికి వచ్చిన సత్పురుషులకు దేవతానుగ్రహం వల్ల అన్ని కోరికలు తీరుతాయి. యక్షత్వం, అమరత్వం, రాజ్యాధికారం ఏది కోరుకుంటే అది లభిస్తుంది. అంతటి మహిమాన్వితమైన మహర్షి ఆశ్రమానికి మనం వచ్చాం. నువ్వు ముందుగా లోపలికి వెళ్ళు. నేను సీత వచ్చామని మహర్షికి విన్నవించు. లక్ష్మణుడు ముని ఆశ్రమంలో ప్రవేశించి ఒక ముని శిష్యునితో, దశరథాజ్ఞతో శ్రీరాముడు భార్యతో, తమ్ముడైన తనతో మహారణ్యములోనికి వచ్చాడని మహర్షికి నివేదించమని తెలిపాడు. శిష్యుని ద్వారా దశరథుల వృత్తాంతము విన్న మహర్షి హర్షపరవశుడయ్యాడు. వారు ఆశ్రమంలో ప్రవేశించి యజ్ఞశాలలో బ్రహ్మ, అగ్ని, విష్ణు, మహేంద్ర, సూర్య, సోమ, భగ, కుబేర, ధాత, విధాత, వాయు, అనంత, గాయత్రి, వరుణ, కార్తికేయ దేవతల స్థానాలను దర్శిస్తూ వెళ్లారు. అగస్త్య మహర్షి శిష్యమండల మధ్య నుండి బయలువెడలి ఔదార్యముతో శ్రీరామునికి స్వాగతం పలికాడు. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో మునీంద్రునికి ప్రణమిల్లాడు. మునీంద్రుడు హోమము పూర్తిగావించి సీతారామ లక్ష్మణులకు అర్ఘ్యము నొసగి వారికి వానప్రస్థ భోజనమును సమకూర్చాడు. హోమానంతరము అతిథి పూజ చేయనివాడు అసత్యవాది వలె స్వమాంసభక్షణము కావిస్తాడు అని తెలిపి అగస్త్య మహర్షి హోమానంతరము అతిథి పూజ శ్రీరామభద్రునికి చేసి విశ్వకర్మ నిర్మించిన హేమరత్న విభూషితమైన వైష్ణవ ధనస్సును, మహేంద్రుడసగిన అక్షయ తూణీరాలను, రజత కోసముతో కూడిన హేమ ఖడ్గాన్ని ప్రదానం చేశాడు. ధనస్సుతోనే శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారము కావించి దేవతలకు విజయలక్ష్మిని ప్రసాదించాడని మహాముని తెలిపాడు. శ్రీ రామభద్రుడు భార్యా సోదరులతో తన ఆశ్రమానికి రావడం తనకు మహానందాన్ని కలిగించిందని, సీతాదేవితో హాయిగా ఉండుమని తెలిపాడు. స్త్రీలు సాధారణంగా సుఖంలో పురుషులను అనుసరిస్తారని, దుఃఖంలో వదిలేస్తారని, వారు మెరుపుతీగ యొక్క చాంచల్యము, శస్త్రము యొక్క పదును, గరుడుని యొక్క వేగాన్ని కలిగి ఉంటారని, కాని సుకుమారి అయిన సీతాదేవి కష్టాల్లో భర్తనే అనుసరించిన అపురూప వ్యక్తి అని, అరుంధతి వంటి మహాపతివ్రత అని తెలిపాడు. శ్రీరాముడు తన భార్యా సోదరుల ప్రవర్తన మహర్షికి హర్షదాయకమని గుర్తించి ఆనందంతో తమకు వాసస్థానాన్ని నిర్దేశించమని నివేదించాడు. ఆశ్రమంలో ఉండక వేరే నివాస స్థలాన్ని అడగడంలో శ్రీరాముని అభిప్రాయాన్ని గుర్తించిన అగస్త్య మహాముని, ఇక్కడికి 2 యోజనాల దూరంలో ఫలమూల జలసంపన్నమైన పంచవటీ ప్రదేశం ఉంది. అక్కడ త్రాజ్ఞను నీవు పాలిస్తూ స్వపుత్ర ధర్మముతో తరించిన యయాతి వలె దశరథుని తరింపజేస్తావు. నీ శక్తితో నీ భార్యను, ఆశ్రిత మహర్షులను రక్షిస్తావు. గోదావరి పవిత్ర ప్రాంతాలలో సీతాదేవి రమిస్తుంది. ఈ మధుకవనం దాటి ఉత్తరము వైపుననున్న మట్టి చెట్టు దాటితే
అక్కడ మహోన్నత స్థలము కనిపిస్తుంది. దానిని దాటితే పంచవటి ప్రాంతము వస్తుంది అని మహర్షి వారికి వాసస్థానాన్ని నిర్దేశించాడు. వారు మహర్షి పాదాలకు అభివందనము కావించి మహావీరులై మహర్షి సూచించిన పంచవటిని చేరడానికి బయలుదేరారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.